అందరికీ నమస్కారం. నా పేరు శివ. మీరు వినబోతున్న కథ పేరు ఏం మాయో ఏం మంత్రామో. 19వ భాగం. ఈ కథ రచయిత్రి లక్ష్మి వెంకటేష్. ఆమె కలం పేరు యష్దేవ్. సత్యగారు ఇచ్చిన ధైర్యానికి ఆమెని హాగ్ చేసుకొని భారంగా ఊపిరి వదిలింది సమన్య. థాంక్స్ నానమ్మ. ఈ మాత్రం సపోర్ట్ ప్రతి ఆడపిల్లకి దొరికితే పెళ్లి తర్వాత జీవితం ఎంత బాగుంటుందో భావోద్వేగంగా చెప్పింది సమన్య. పిచ్చి తల్లి, ఎవరి రాతకి ఎవరు బాధ్యులు? నువ్వు ఇంకే ఆలోచనలు పెట్టుకోకు. నీ కుటుంబానికి, నీ అన్నయ్యకి నీ అండ సహాయం అనుక్షణం ఉంటాయి. అందులో నువ్వేం దిగులు పడకు అన్నారు రవిక ఆమె తల నిమిరి. పూజ గారు కూడా సమన్యని అక్కున చేర్చుకొన్నారు. అందరూ తనకి అండగా నిలబడి తనకి ధైర్యం చెప్తుంటే పుట్టినప్పటి నుండి ఇలాంటి కుటుంబంలో ఎందుకు లేనా అనిపించింది సమన్యకి. అమ్మో, ఒకేసారి ఇలాంటి కుటుంబంలో పుడితే పెళ్లికి నా పుట్టింటి లాంటి ఇంటికి వచ్చేదాన్ని ఏమో. అప్పుడు ఇంకేమన్నా ఉందా? నేను ఇదే ఒంటరి తనంతో జీవితాంతం మగ్గాలి. థాంక్ గాడ్, నన్ను ఇంత మంచి ఇంటికి కోడలిగా పంపిస్తున్నాడు. మళ్ళీ వెంటనే తన మనసులో అనుకుంది సమన్య. సమన్య చదువు నుండి ఆమెకి ఎలాంటి విషయాల్లో ఆమెకి ఇంట్రెస్ట్ ఉంటుందో అని అన్ని తెలుసుకుంటూ బిజీగా ఉన్నారు. సరయు సంయుక్తలు ఒకరు కాలేజ్ ప్రాజెక్ట్లో బిజీగా ఉంటే ఖాళీగా ఏం తోచటం లేదని సంయుక్త ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంది. వచ్చేటప్పుడు తమ పర్సనల్ మక్బుక్స్ కూడా తెచ్చుకోవటంతో ఇక వేరే వ్యాపకం అవసరం లేకుండా పోయింది వాళ్లకి. మార్నింగ్ సమర్ వెళ్ళిపోవటం, సరయు సంయుక్తలు బయటకి కూడా రాకపోవటం చూసి వాళ్లకి బోర్ కొడుతుంది. ఏమో ఈవెన్యూ బీచ్కి వెళ్దాం అని అనుకున్నారు సంజయ్, పునీత్ సావంత్లు. అప్పటికి చేయడానికి ఏమీ లేక ఆ రోజుకి సావంత్ తో పాటు ఆఫీస్కి వెళ్లారు ఇద్దరు. ఇక బయటకి వచ్చిన సమర్థ్ సావంత్ ని అడిగి ఒక కార్ తీసుకొని తన ముంబై ఫ్రెండ్ కి కాల్ చేసి విషయానికి ఎక్కడి వరకు వచ్చిందో అడిగాడు. కొన్ని రికార్డ్స్ దొరికాయి, వాటిల్లో ఆ ప్రొఫెసర్ అడ్రస్ మనం వెట్టుకోవటమే అనేసరికి తానే అక్కడికి వెళ్లి అవన్నీ చూస్తాను అని అడిగాడు సమర్థ్. నువ్వు బిజీ ఏమో కదా సమర్థ్? కాస్త ఇబ్బందిగా అడిగిన ఫ్రెండ్ మాటకి. పర్లేదు చెప్పు, ఐ యామ్ ఫ్రీ నౌ అనడంతో తప్పక చెప్పాడు అతను. ఇక సమర్థ్ నే స్వయంగా ఆ యూనివర్సిటీకి వెళ్లి తన ఫ్రెండ్ చెప్పిన అతన్ని కలిశాడు. కొన్ని రికార్డ్స్ అండ్ కొన్ని ఫోల్డర్స్ పెన్ డ్రైవ్స్ లో అప్పగించి, సారీ మిస్టర్ సమర్థ్, మాకు ఇక్కడ జాబ్లో చాలా వర్క్ ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు మీ వర్క్ చేసేవాడిని, అయినా అంత కంగారు ఉన్నప్పుడు ఇలా మీరే రావాల్సింది. మధ్యవర్తుల వల్ల అటు మాకు పని కాదు, ఇటు మీకు పని కాదు అన్నాడు అతను. అతని మాట కాస్త కఠినంగా ఉన్నా అతను చెప్పింది మాత్రం వాస్తవమే అనిపించింది సమర్థ్కి. థాట్స్ ఫైన్, థాంక్స్ ఫర్ హెల్ప్ అని చెప్పేసి తన వర్క్ స్టార్ట్ చేస్తాడు సమర్థ్. ముందు పెన్ డ్రైవ్స్ అన్ని కనెక్ట్ చేసుకొని చెక్ చేసుకొని వెతకటం స్టార్ట్ చేస్తాడు. ముందు ఆయన వచ్చిన ఇయర్ కోసం డౌట్ ఉన్న 2 ఇయర్స్ రౌండప్ చేసి ఆ 2 ఏళ్లు యూనివర్సిటీలో జరిగిన మేళా ఏంటో చూస్తూ అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్లని వెతికిన దొరకలేదు. తనే తప్పుగా వెతుకుతున్నాడా అని డౌట్ వచ్చి తాము అక్కడ చదువుకున్న 4 ఇయర్స్ రికార్డ్స్ మొత్తం చూసిన సౌత్ నుండి ఎవరు వచ్చినట్టు లేదు. నోసులు రుద్దుకుంటూ ఎందుకో పక్కకి చూసేసరికి బండేడు ఫైల్స్ కనిపిస్తాయి. గాడ్ అనుకుంటూ అవన్నీ ఇయర్స్ వారీగా వేరు చేసి తాము చదువుకున్న 4 ఇయర్స్ ఫైల్స్ చూసిన ఆశ్చర్యంగా అందులో కూడా కనిపించలేదు సమర్థ్కి. విసుగ్గా ఆ ఫైల్స్ ని టేబుల్ మీద వేసేసరికి ఎడ్జ్ లో ఉన్న తమ సీనియర్స్ ఫైల్ కింద పడి అనుకోకుండా అక్కడ సాచి తాను వెతుకుతున్న ప్రొఫెసర్ చేతుల మీదగా మూమెంటో తీసుకుంటున్న పిక్ కనిపించి అది ఓపెన్ చేశాడు సమర్థ్. ఇది మేము సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు జరిగింది. ఒకవేళ తప్పుగా పెట్టిన మా ముందు ఇయర్ లోనో వెనక ఇయర్ లోనో పెట్టాలి, కానీ మరి మా సూపర్ సీనియర్స్ లాస్ట్ అంటే అప్పటికి మేము 10th ఉన్న ఇయర్ లో ఎందుకు ఉంది? డబుల్ కొటేషన్ అనుకుంటూనే అన్ని సెర్చ్ చేసిన సమర్థ్ కి అక్కడ మేళాలో పార్టిసిపేట్ చేసిన ఆంధ్ర లెక్చరర్ గా గుణశేఖర్ అనే ప్రొఫెసర్ సైన్ తో పాటు ఆయన డీటెయిల్స్ వైజాగ్ నుండి అని తెలిసి అది ఫోటో తీసుకొని అక్కడున్న ఆయన ఫోన్ నెంబర్ నోట్ చేసుకున్నాడు. సమర్థ్ ఎంతో హ్యాపీగా అవన్నీ సర్దేసి సాచి మూమెంటో అందుకుంటున్న ఫోటో తన ఫోన్లో తీసుకొని అవన్నీ సర్దేసి తను మొదట్లో కలిసిన అతనికి థాంక్స్ చెప్పి బయటికి వచ్చి సాచికి కాల్ చేశాడు సమర్థ్. అప్పటికి లేట్ నైట్ అయినా కూడా పడుకొని సాచి వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు సామ్ అన్నాడు సీరియస్ గా. సాచి, ఐ గాట్ ఇట్ మన్. ఆయన అడ్రస్ దొరికింది. ఆయన పేరు కూడా గుణశేఖర్, ఊరు వైజాగ్. ఇప్పుడే వెళ్లి కలవమని చెప్పిన వెళ్తాను నేను అంటుంటే
గ్రేట్ న్యూస్ సామ్. అప్పుడే వద్దు, నేను వచ్చి కలుస్తాను. ఇద్దరం వెళ్దాం. నేను ఆయనతో మాట్లాడాలి. డబుల్ కొటేషన్. ఓకే, ఎప్పుడు బయలుదేరుతున్నావు మరి? డబుల్ కొటేషన్. రేపు ఈవెనింగ్, అంటే మేబీ మీకు గురువారం సాయంత్రం కల్లా ఇంట్లో ఉంటారా అన్నాడు అతను. హా, ఓకే రా, ఇక ఉంటాను అని కట్ చేసి వెళ్తూ అప్పటికే టైం చాలా అవ్వడంతో సావంత్ తమ బ్యాచ్ అందరూ బీచ్ కి వెళ్తున్నాం అని మెసేజ్ చేయడంతో అటు నుండి అటే బీచ్ కి స్టార్ట్ అయ్యాడు సమర్. లంచ్ చేయకుండానే ఇక ఇంట్లో మధ్యాహ్నం వరకు ఎన్నో విషయాలు ఫ్యామిలీతో షేర్ చేసుకొని అప్పుడే ఆ ఇంటికి కోడలు అయిపోయిందా అన్నట్టుగా కలిసిపోయిన సమన్య లంచ్ కి అందరినీ లోపలికి తీసుకొని వెళ్ళింది. ఎప్పట్లనే ఏర్పాటు చేసిన గ్రాండ్ లంచ్ అందరూ చేశాక పెద్దలు అందరూ రెస్ట్ తీసుకోవటానికి వెళ్ళిపోతే సమన్య కాసేపు వర్క్ చేసుకుంది. ముందు ఫ్యామిలీతో జాయిన్ అవ్వకపోయినా లంచ్ లో జాయిన్ అయ్యి తాము బిజీగా ఉన్నాం అని చెప్పేసి మళ్లీ వర్క్ లో పడిపోయారు సరయు, సంయుక్తలు. ఈవినింగ్ అయ్యేసరికి అందరూ కాస్త ఫ్రెష్ అయ్యి వర్క్ కి పౌస్ పలికి బయటకి వచ్చేసరికి ఉన్న సావంత్, సంజయ్, పునీత్ వీళ్ళని బీచ్ కి తీసుకువెళతాం అని పెద్దల దగ్గర పెర్మిషన్ అడుగుతారు. పిల్లలు అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తారులే అని ఒప్పుకుంటారు పెద్దలు. పూర్వితో సహా 4 అమ్మాయిలు 3 అబ్బాయిలు 7 సీటర్లో బయటకి వచ్చేస్తే అందరినీ బీచ్ కి తీసుకువెళ్తాడు సావంత్. అందరూ లేటెస్ట్ ఫ్యాషన్ గురించి మాట్లాడుకుంటూ సరదాగా వస్తుంటే సమన్య మాత్రం కాస్త వెనగ్గా ఎవరితో కలవలేక ఇబ్బందిగా కూర్చుంటుంది. ఆమెని గమనించిన సావంత్ వెంటనే సమర్ కి మెసేజ్ చేశాడు. మీ వర్క్ అయిపోతే బీచ్ కి రండి బావా అని. ముంబై చదువుకునే రోజుల్లో బీచ్ కి చాలా సార్లు వచ్చిన సమర్ వెంటనే అటు వెళ్లిపోయాడు. అందరూ దిగి అమ్మాయిలు అందరూ ఒక గ్రూప్ గా, అబ్బాయిలు ఒక గ్రూప్ గా వెళ్తుంటే అమ్మాయిల్లో వెనగ్గా వెళ్తున్న సమన్య చెయ్యి అందుకున్నాడు అప్పుడే వచ్చిన సమర్. అతని స్పర్శకి చిరునవ్వుతో అతని వైపు చూసి కాస్త అలసటగా కనిపిస్తున్న అతని మొహానికి ఆగిపోయి అక్కడున్న ఫుడ్ స్టాల్స్ వైపు తీసుకువెళ్లి ఫ్రెష్ ఫ్రూట్స్ ఇప్పిస్తుంది. ముందు మొహమాటంగా వద్దు అన్నాడు సమర్. కానీ ఒప్పుకోకుండా ఆమె స్వయంగా అతని నోట్లో పెడుతుంటే ఇష్టంగా ఆమెని చూస్తూ తిన్నాడు. పుచ్చకాయ, బప్పాయ లాంటి ఫ్రూట్స్ పెట్టి పక్కనే ఉన్న ఫ్రూట్ జ్యూస్ ఒకటి తీసుకొని అతని చేతిలో పెట్టింది. అలాంటిదే ఇంకొకటి తీసుకొని ఆమెకి అందించి చిరునవ్వుతో మిగతా వాళ్ల వైపు కదిలాడు సమర్. అతని నవ్వుకు సమన్య కాస్త రిలాక్స్ అయినట్టుగా అతనితో కలిసి అడుగులు కదిపింది. సమన్య సమర్లు విడిగా వెళ్లడం గమనించి అటు అబ్బాయిలు ఇటు అమ్మాయిలు సైలెంట్ గా చూస్తూ ఉన్నారు. బీచ్ లో చల్లటి గాలి తెరలుగా ఎగసి పడుతున్న అలలు, అందమైన సాయంత్రన ఆహ్లాదకరమైన వాతావరణం, ఎన్ని కోట్లు పెట్టినా రాని ప్రశాంతత. కానీ కాలుష్యితం మాత్రమే అసలు ఊహకి కూడా అందని అంత అధ్వానంగా ఉంది. అక్కడ మనుషులు లేరా అంటే ఉన్నారు. ఒక్కొక్కరి కథ ఒక్కొక్కటి. బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్లు కొందరు, బ్రతకటం నేర్చిన వాళ్లు కొందరు, తమల ఆ క్షణం ఆస్వాదించటానికి వచ్చిన వాళ్లు కొందరు, సముద్రంలోని లోతుని తమ జీవితాలతో పోల్చుకుంటూ సమాధానాలు లేని ప్రశ్నలకి ఏమి చెయ్యాలో ఆలోచిస్తూ కొందరు. ఎన్నో రకాల మనుషులు, మనస్తత్వాలు. అందరినీ చూస్తూ తన పరిస్థితిని గురించి ఆలోచించింది సమన్య. అసలు ఒకప్పుడు నలుగురిలో ఉండాలంటే ఆమె ఎంత భయపడేదో. ఆమెలో ఆమెకి తెలియకుండా ఉన్న తెగువ ఎంతో. ఇవేమీ తెలియదు తనకి. ఒకరి సమక్షం తనకి తన మీద క్లారిటీ వచ్చేలా చేస్తే ఆ దగ్గరైన ఒక్కరిని తమ పంతం కోసం దూరం చేసిన ఘనత తన కన్న తల్లికి మాత్రమే ఉందేమో అనేది సమన్య ఆలోచన. అందరికీ దూరంగా ఉన్న చెల్లి మనసులో మెదిలే జ్ఞాపకాలు తెలుసు సావంత్ కి. అయినా ఇప్పుడు చెల్లికి కాబోయే భర్త ఆమెకి తోడు అవ్వాలని వాళ్లకి దూరంగానే ఉన్నాడు సావంత్. మరి తర్వాత ఏం జరుగుతుందో. మీకు ఈ కథ నచ్చినట్టు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇట్లు మీ శివ.